ప్రపంచ రక్షణ రంగంలో మరో సంచలన పరిణామం చోటు చేసుకుందా? భారత వైమానిక దళం సుఖోయ్ 30 MKI యుద్ధ విమానాలను సరికొత్త సూపర్ సుఖోయ్లుగా మార్చే భారీ ఆధునీకరణ ప్రణాళికకు రష్యా కీలక సాంకేతిక సహకారం అందించనుందా? 63,000 కోట్ల ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుతో భారతదేశం వైమానిక స్వావలంబనలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతోందా? ఈ ఆధునీకరణ వెనుక ఉన్న వ్యూహం ఏంటి? భారత రక్షణ సామర్థ్యాలపై దీని ప్రభావం ఎంత? లెట్స్ వాచ్. అంతర్జాతీయ రక్షణ రంగంలో ఆకాశ యుద్ధ తంత్రంలో శత్రుదేశాల గుండెలో దడ పుట్టేస్తూ సరికొత్త రక్షణ సమీకరణాలకు వేదికగా మారుతోంది నవభారతం. భారతదేశం తన భౌగోళిక, రాజకీయ, వ్యూహాత్మక సార్వభౌమాధికారాన్ని అత్యున్నత ప్రపంచ నాయకత్వ స్థాయికి తీసుకువెళ్లే ఒక చారిత్రాత్మక సైనిక విప్లవానికి ఘనంగా నాంది పలికింది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన, తిరుగులేని ఫైటర్ జెట్ అయిన సుఖోయ్ 30 MKI శ్రేణిని తదుపరి స్థాయికి తీసుకువెళుతూ భారత వైమానిక దళం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 63,000 కోట్ల సూపర్ సుఖోయ్ ఆధునీకరణ కార్యక్రమానికి రష్యా అధికారికంగా అత్యంత కీలకమైన సాంకేతిక మద్దతును ప్రకటించడం అంతర్జాతీయ రక్షణ వేదికపై ఒక ఊహించని వ్యూహాత్మక భూకంపాన్ని సృష్టించింది. ఈ చారిత్రాత్మక ఒప్పందం ప్రకారం 250కి పైగా సుఖోయ్ యుద్ధ విమానాలను ఆధునీకరించే క్రమంలో విమాన ప్రయాణ నియంత్రణ వ్యవస్థలకు గుండెకాయ వంటి డిజిటల్ ఫ్లై బై వైర్ ఫ్లైట్ కంట్రోల్ కంప్యూటర్గా సంబంధించిన అంతర్గత సోర్స్ కోడ్ యాక్సెస్ ను, అలాగే నియంత్రణ అనుసంధానతను మరియు ధృవీకరణ మద్దతును భారతదేశానికి అందించడానికి మాస్కో అంగీకరించింది. అదిరేది లేదు, బెదిరేది లేదు అని తిరుగులేని పంతంతో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సాగుతున్న ఈ మైండ్ బ్లోయింగ్ రక్షణ వ్యూహం రష్యా అందించిన పూర్తిస్థాయి ప్యాకేజీని ముఖం మీదే తిరస్కరించి స్వదేశీ పరిజ్ఞానానికే 100% పీఠం వేసింది. తద్వారా వాషింగ్టన్ వంటి శక్తులు నడిపించే కపట నాటకాలకు, వారి అంతర్గత రాజకీయ మార్కెటింగ్ కు ఏమాత్రం కోలుకోలేని గట్టి వ్యూహాత్మక ఎదురుదెబ్బ కొట్టింది. అంతర్జాతీయ రక్షణ మార్కెట్లో భారతదేశం మేక్ ఇన్ ఇండియా బ్రాండ్ విలువను విశ్వవ్యాప్తం చేస్తూ ఆసియా ఖండంలో చైనా, పాక్ కూటమి దూకుడుకు చెక్ పెట్టే ఈ సరికొత్త రక్షణ కూర్పు గ్లోబల్ డిఫెన్స్ ఇండస్ట్రీలో భారతదేశపు అభేద్యమైన రక్షణ కవచంగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మోదీ ఇమేజ్ను అంతర్జాతీయ వేదికలపై తగ్గించాలని చూసిన పాశ్చాత్య లాబీలకు ఇది మైండ్ బ్లాకింగ్ కౌంటర్. అసలు ఈ ఆకస్మిక మరియు అమోఘమైన రక్షణ పరిణామాన్ని క్షేత్రస్థాయి వాస్తవ కోణంలో పరిశీలిస్తే ఇది భారతదేశపు సైనిక పారిశ్రామిక నైపుణ్యానికి, దౌత్య పరిపక్వతకు నిలువుటద్దాం. ఈ సూపర్ సుఖోయ్ ఆధునీకరణలో భాగంగా రష్యా నుండి కేవలం విమాన నియంత్రణ సపోర్టు మాత్రమే తీసుకుంటూ విమానంలో అమర్చే అత్యంత అధునాతనమైన విరూపాక్ష రాడార్, అత్యాధునిక ఎలక్ట్రానిక్ యుద్ధతంత్ర వ్యవస్థలు, మిషన్ కంప్యూటర్లు, ఇన్ఫ్రారెడ్ శోధన మరియు ట్రాకింగ్ వ్యవస్థలు, అలాగే ఆధునిక గ్లాస్ కాక్పిట్లను పూర్తిగా భారత రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ మరియు దేశీయ రక్షణ పరిశ్రమలే స్వయంగా అభివృద్ధి చేసి తీరుతున్నాయి. అయితే ఈ అఖండ విజయాన్ని చూసి ఓర్వలేని అంతర్జాతీయ రక్షణ విశ్లేషకులు, పాశ్చాత్య మేధావులు ఒక పనికిమాలిన వాదనను తెరపైకి తెస్తున్నారు. రష్యా ఉక్రెయిన్ వివాదం నేపథ్యంలో మాస్కో నుండి సాంకేతిక సహాయం, విడిభాగాలను పొందడం వల్ల ఈ ప్రాజెక్టు తీవ్ర కాలయాపనకు గురవుతుందని, దీనివల్ల పాశ్చాత్య దేశాల ఆంక్షల ముప్పు పెరిగి భారతదేశ వ్యూహాత్మక భాగస్వామ్యాలు దెబ్బతింటాయని ఒక విష ప్రచారానికి తెరలేపారు. కానీ పాశ్చాత్య శక్తులు నడిపించే ఈ ప్రచార సర్కస్సులు కేవలం భారతదేశం తమ వైపు లొంగడం లేదనే అక్కసుతో, అసూయతో చేస్తున్న తప్పుడు ప్రచారాలే తప్ప అందులో ఎలాంటి వాస్తవం లేదు. ఎందుకంటే ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన రూపాయి, యెన్ మరియు స్థానిక కరెన్సీ వాణిజ్య విధానాల తరహాలోనే రక్షణ రంగంలోనూ భారత్ తన సొంత ముద్ర వేస్తోంది. రష్యాతో ఉన్న చారిత్రక సంబంధాలను వాడుకుంటూనే ఏకంగా 75% పైగా స్వదేశీ పరికరాలతో ఈ విమానాలను పునర్నిర్మిస్తూ శత్రువుల దాడులను ముందస్తుగానే నిలువరించే నమ్మకమైన కనీస నిరోధక సామర్థ్యాన్ని గగనతలంలో మోహరిస్తోంది. ఏ బాహ్య శక్తి భారత్ను డిక్టేట్ చేయలేదని ఒక పవర్ఫుల్ పొలిటికల్ డిక్లరేషన్ ను మోదీ ఈ ఒప్పందం ద్వారా ప్రపంచ నాయకులకు చెంపపెట్టులా స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గడిచిన దశాబ్ద కాలంగా భారత రక్షణ పరిశ్రమలో సాగుతున్న ఆత్మనిర్భర్ భారత విప్లవం సృష్టిస్తున్న ప్రభంజనం ఇది. నేడు భారతదేశాన్ని అంతర్జాతీయ రక్షణ సార్వభౌమత్వంలో ప్రపంచ శక్తిగా నిలబెడుతున్న వాస్తవం ఇది. రష్యా ఆఫర్ చేసిన పూర్తిస్థాయి ప్యాకేజీని సున్నితంగా తిరస్కరించి కేవలం వ్యూహాత్మక అవసరాలకు మాత్రమే వారి సహాయాన్ని పరిమితం చేయడం భారతదేశపు రక్షణ పారిశ్రామిక సింహ గర్జనకు నిదర్శనం. మోదీ ప్రభుత్వం నిర్మించిన ఈ సరికొత్త వ్యూహాత్మక కవచం
శత్రువుల ఊహకు సైతం అందని అజేయ సైనిక సామర్థ్యాన్ని అందిస్తోంది. ఆధునీకరిస్తున్న ఈ సూపర్ సుఖోయ్ యుద్ధ విమానాలలో భారతదేశపు బ్రహ్మాస్త్రం లాంటి బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్షిపణి, అస్త్ర విజువల్ రేంజ్ అవతలి క్షిపణి, రుద్రం యాంటీ రేడియేషన్ క్షిపణులతో పాటు తదుపరి తరం సరికొత్త ఆయుధాలను అనుసంధానించడం వల్ల ఈ ఫైటర్ జెట్లు ఇకపై శత్రువుల భూభాగంలోకి ప్రవేశించవలసిన అవసరమే లేదు. వందల కిలోమీటర్ల దూరం నుంచే లక్ష్యాన్ని ముక్కలు ముక్కలు చేయగలవు. ఇది మోదీ మాక్ మాస్టర్ స్ట్రోక్. ఈ నిర్ణయాల వల్లే నేడు డిఆర్డీఓ, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థలు సరిహద్దుల భద్రత నుంచి అంతరిక్షం వరకు ప్రతి అంచెలోనూ దూసుకుపోతున్నాయి. ఒకవైపు రష్యా సాంకేతిక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తూనే మరోవైపు పాశ్చాత్య దేశాల ఆంక్షల బెదిరింపుల్ని అత్యంత చాకచక్యంగా తొక్కిపెడుతున్నాయి. అమెరికా విధానాలు కేవలం సోషల్ మీడియా ప్రకటనలకు, ఎన్నికల రాజకీయాలకు పరిమితమై గిలగిలలాడుతున్న తరుణంలో ప్రధాని మోదీ సైలెంట్ గా అంతర్జాతీయ సరఫరా గొలుసును, అంతర్జాతీయ రక్షణ నెట్వర్క్ ను పునర్వ్యవస్థీకరిస్తూ భారతదేశాన్ని బహుళధ్రువ ప్రపంచ క్రమంలో ఒక నయా సూపర్ పవర్ గా ఆవిష్కరిస్తున్నారు. మోదీ ప్రదర్శించిన ఈ రక్షణ రంగ మేనేజ్మెంట్ వ్యూహం నవభారత రక్షణ చరిత్రలో ఒక అద్వితీయ సువర్ణాధ్యాయం. ఈ గ్లోబల్ సూపర్ సుఖోయ్ మొమెంటం, స్వదేశీ సాంకేతిక విప్లవం వల్ల భారతదేశానికి దక్కే ఆర్థిక వ్యూహాత్మక ప్రయోజనాలు అక్షరాల కాళ్లు చెదిరేలా ఉన్నాయి. 2028-29 నాటికి ఈ ఆధునీకరించిన సరికొత్త యుద్ధ విమానం గగనతలంలోకి ఎగరబోతుండగా ఈ మొత్తం విమానాల శ్రేణి రాబోయే 2050 దశాబ్దం వరకు భారత సరిహద్దులను అహర్నిశలు కాపాడే తిరుగులేని సైనిక శక్తిగా ఆకాశాన్ని శాసించబోతోంది. దీనివల్ల కొత్త విమానాల కొనుగోలుకయ్యే వేల కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా అవడమే కాకుండా దేశీయ తయారీ రంగం బలోపేతమై లక్షలాది మంది భారతీయ ఇంజనీర్లకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ముగింపుగా చెప్పాలంటే ఆధునిక ప్రపంచ రక్షణ రంగంలో కేవలం ప్రచార నాటకాలతో లేదా అగ్రరాజ్యాల పాసలేని బెదిరింపులతో ఏ దేశాన్ని లొంగదీసుకోలేరు. దౌత్య పరిపక్వత, సాంకేతిక సామర్థ్యం, క్షేత్రస్థాయి రక్షణ స్థిరత్వం కలిగిన దేశాలే అంతర్జాతీయ వేదికపై చక్రం తిప్పుతాయి. మోదీ మార్కు దౌత్య నైపుణ్యంతో భారత్ కొట్టిన ఈ దెబ్బ గ్లోబల్ డిఫెన్స్ మార్కెట్ రూపురేఖల్ని మార్చేస్తోంది. బహుళధ్రువ ప్రపంచ క్రమం శరవేగంగా ఆవిష్కృతమవుతున్న ప్రస్తుత తరుణంలో భారతదేశం భూమి, ఆకాశం, అంతరిక్ష రక్షణ రంగాల్లో ఏ బాహ్య శక్తి తనను శాసించలేదనే సత్యాన్ని గర్వంగా చాటి చెబుతోంది. వికసిత భారత్, సురక్షిత భారత్ సంకల్పంతో ప్రధాని మోదీ నేతృత్వంలో కొనసాగుతున్న మన ఈ వ్యూహాత్మక ప్రయాణం ఎప్పటికీ అజేయం. వందే మాతరం.